నమస్కారం అండి అందరికీ. నీటి బిందువు ఒక పెనం పైన పడితే ఆవిరైపోతుంది. అదే ఒక తామర ఆకుపై పడితే ఒక బిందువులాగా మారుతుంది. ఒక ముత్యపు ఆలుచిప్పలో పడితే ముత్యంలాగా తయారవుతుంది. నేను కూడా ఇంపాక్ట్కి రాకతలికి నార్మల్గా నేను ఏం చేయాలి, ఏంటి నా లైఫ్ ఏంటి, నేను ఎలా వెళ్తున్నాను అనే ఒక థాట్లో ఉండేవాడిని. కానీ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత గురువు గారు పర్సనల్గా నేను వేరే ఫీల్డ్లో జాబ్ చేస్తూ ఉంటే, ఇది కాదు మీ లైఫ్, నీకంటూ ఇంకొక లైఫ్ ఉంది, నీ ఆలోచనలకి నువ్వు అనుకున్న మాటలకి నీకు ఇంకొక లైఫ్ ఉంది అని చెప్పి గురువు గారు ఇచ్చిన ఒక ఫోన్ కాల్ ద్వారా నా లైఫ్ ఈరోజు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, జేబ్స్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకో తెలుసా, ఎవరైనా సర్వీస్ మోటోతోటి ముందుకెళ్తే ఎక్కడైనా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఈరోజు నేను గురువు గారు ఇచ్చిన ఒక అవకాశం వల్ల చేయగలుగుతున్నాను. ఎవరికైనా నేను ఇది చేస్తే డబ్బు వస్తుందో లేదో తెలియదు, కానీ సాటిస్ఫాక్షన్ ఉంటే 100% డబ్బు వస్తుంది అని ఈరోజు నేను నమ్మగలుగుతున్నాను. ఎందుకు అనంటే, చేసే పనిలో మనస వాచ కర్మన ఈ 3 వాక్యాలు ఎవరైతే నమ్ముతారో, ఈ 3 రకాలుగా ఎవరైతే నేను చేయగలనని రంగంలోకి దిగుతారో 100% వాళ్ళకి సక్సెస్ వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. అది నేను ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడైనా ఒక ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాత ఇది నా వల్ల కాదు అంటే, సర్వీస్ మోటోతో ముందుకెళ్తున్నప్పుడు చాలా ఆటంకులు వస్తూ ఉంటాయి. వచ్చే ప్రతి పర్సన్ నుంచి, అంటే నేను చేస్తున్న రంగంలో ఈరోజు నేను వచ్చే ప్రతి పర్సన్ నుంచి ఏదో ఒక నాలెడ్జ్ నేర్చుకోగలుగుతున్నాను, ఏదో ఒక టాలెంట్ వాళ్ళ నుంచి నేను అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకు అంటే, వాళ్ళతో ఇంటరాక్టివ్గా ఉండగలుగుతున్నాను. ఆ అనుభవించడం దేనివల్ల అంటే, ఈరోజు ఆ అవకాశం ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో, నార్మల్గా ఇదే నా లైఫ్, ఇక్కడితోటే నేను ఇలాగే బ్రతకగలుగుతున్నాను అనుకున్న లైఫ్ కాస్త నా లైఫ్ ఈరోజు నేను ఊహించినంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఎందుకు అంటే, నేను ఎంచుకున్న రంగం అలాంటిది. ఆ రంగంలో ఉన్న సర్వీస్ మోటోతో వెళ్తున్నాను కాబట్టి ఆ రంగం నన్ను ముందుకు తీసుకెళ్తుంది. రియల్గా ఎవరికైనా అలాంటి రంగంలో ఉండాలి, నా జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్ కావాలి అంటే కనుక అలాంటి సర్వీస్ మోటోతోటి మనస వాచ కర్మన ఈరోజు టీం వర్క్తో ఏదైనా చేయగలుగుతున్నాము అంటే బెస్ట్గా నేను ఎంచుకున్న రంగంలో అని చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా, ఈరోజు ఎవరైనా ది బెస్ట్గా సక్సెస్ఫుల్ అవ్వగలుగుతున్నారు అంటే బికాస్ ఆఫ్ టీం వర్క్ అండి. ఒక్కడు చేస్తే ఏది సాధ్యం కాదు, కానీ నలుగురు దానికి తోడవుతే అనుకున్న పని ఈజీగా సాధించగలుగుతాడు. అది ఈరోజు నేను చేయగలుగుతున్నాను. ఒక నార్మల్ పర్సన్గా నేను ఏదైతే సాధించాలి, నేను చేయగలిగానో అనే ఉన్న నార్మల్ పర్సన్ని ఈరోజు నేను ఏదైతే అనుకుంటున్నానో ఎవ్రీ సిచ్యువేషన్లో అది నేను సాధించి తీరగలుగుతున్నాను. బికాజ్ ఆఫ్ నేను ఎంచుకున్న రంగం అలాంటిది. నేను ఒకవేళ ఇక్కడ నుంచి వేరే కంట్రీయో లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అసలు నా జర్నీ అనేది ముందుకెళ్ళాలంటే సాగుతుందో లేదో తెలీదు. నేను ప్రీవియస్లో ఉన్న రంగం, కానీ ఇప్పుడున్న రంగం ఏంటో తెలుసా, నేను ది బెస్ట్గా ముందుకెళ్ళాలి అంటే 100% ఎలాంటి డౌట్ లేకుండా నేను ముందుకెళ్ళొచ్చు, వేరే ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు. అలాంటి అవకాశం ఉంది నేను ఎంచుకున్న రంగానికి. ఎవరికైనా చాలా వరకు బయట ఉన్న వాళ్ళు ఏమంటారో, ఎస్ మార్కెటింగ్ రంగంలో ది బెస్ట్గా జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్ ఉందని నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే, ఎవరైనా నార్మల్గా ముందుకు అడుగు వేసినప్పుడు ఎక్కడ ఇది సాధించగలుగుతారో లేదో అని అనుమానం ఉంటుంది తప్ప అక్కడికి వెళ్తే సక్సెస్ సాధిస్తామో లేదో కాదు. అక్కడ వచ్చే ప్రతి ఆటంకం కూడా మనకు ఒక గుణపాఠంగా ఉంటుంది, రేపు ముందుకెళ్ళడానికి ఒక దారి చూపెడుతుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ముందుకెళ్ళగలుగుతున్నాను. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఇవి వస్తుందా రాదా అని ఎవరు రాదు అనుకునే మనం రంగంలోకి వెళ్తాం, కానీ అక్కడ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనల్ని మనం తక్కువ చేసుకొని అక్కడ ఆగిపోతాం. కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంతకంటే ఎనర్జీగా ఎప్పుడైతే ముందుకెళ్ళగలుగుతామో అప్పుడే మన ఎనర్జీ బయటకు వస్తుంది. అలాంటి ఎనర్జీ నేను ఇప్పుడున్న రంగంలో తీసుకొని వస్తున్నాను. అలాంటి రంగంలో ఇంకా మునుముందు చాలా అద్భుతాలు జరగబోతాయి. బికాజ్ ఆఫ్ గురూజీ గారు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఏది చేసినా కూడా, ఒకప్పుడు నార్మల్గా ఇది చేయలేను, రాదు, కాదు అన్న మాటలు నా మైండ్లో ఉన్న ప్రతి మాట కూడా ఈరోజు నేను చేయగలను, చేస్తాను అనే మాట వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్
గంపా నాగేశ్వరరావు గారి వల్ల. అలాంటి మాటలు, ప్రతి మాట, ఇలాంటి నేనున్న రంగంలో సక్సెస్ చెందాలి అంటే, ఎవరైనా ఇక్కడ అటాచ్ అవ్వాలి అంటే నా నెంబర్ ఉంది స్క్రీన్ పైన, ఆ కాల్ చేస్తే నేను అక్కడ ది బెస్ట్గా సర్వీస్ మోటోతోటి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యులందరికీ, మా తోటి మిత్రులు, అన్నదమ్ములందరికీ థ్యాంక్ యూ సో మచ్.